అంటే ఇటీవల కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ తల్లి మన ఇప్పుడు తెలంగాణ తల్లి ఏదైతే లేటెస్ట్గా పెట్టారో ఇది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని ఇద్దరిని ప్యాక్ చేసి నేను గాంధీ భవన్కి పంపిస్తాను, మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి, ఖచ్చితంగా 3.5 సంవత్సరాల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుందని నేను ఒక పాయింట్ చేసి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చూసారా? మీరు సెక్రటరియట్ వెళ్ళారా? వెళ్ళారు. ఆ విగ్రహం చూసారా? ఎలా ఉంది ఆ విగ్రహం? ఒక నార్మల్ మన ఊళ్ళల్లో మన పెద్దమ్మలు పిన్నులు ఎలా ఉంటారు? సిటీ వచ్చి మన కట్టుబొట్టు మార్చి మన ఫ్యాషన్ మారుద్ది. జనరల్గా చీర కట్టుకొని చిన్న నాటులాగా వేసుకొని అవి మన సింబాలిజము పంటకి సంబంధించినవి, అది బోనానికి సంబంధించినవి అవి ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ తల్లి ఏంటి? అది ఏదో ఎటకారంగాను అనాలి అని అనడమే గాని దాంట్లో ఏముందండి? ఆడదాంట్లో అమ్మతనం చూడండి, తప్పేముంటది? ఇప్పుడు ప్రతి పోస్టరు అమ్మవారిలాగే ఉండదుగా. మీరు అమ్మవారిలాగా పెట్టారు, మీరు అలా చూసారు తెలంగాణ తల్లిని. మేము సహజంగా చూసాం. ప్రతి ఆడవాళ్ళలోనూ మా పార్టీ తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ తల్లిని అసలు వాళ్ళు ఎన్ని మార్చారు? పాతకాలంలో ఉన్నవే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 10 ఏళ్లలో ఎన్ని మార్చారు వాళ్ళు? అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సెక్రటరియట్ నీట్గా కట్టారు, అక్కడ పెట్టలేదు విగ్రహము. సహజంగా పెడదాము. దేవతని మనము కనకదుర్గమ్మని కనకదుర్గమ్మలాగా. ఇప్పుడు అమ్మవార్లన్నీ అవతారాలు ఒకటే ఉంటాయి కదండి. కనకదుర్గమ్మ గారి అవతారం వేరే ఉంటుంది, మహాలక్ష్మి అవతారం వేరే ఉంటుంది. మన వైష్ణవి దేవి వెళ్తే అక్కడ ఆమె అమ్మవారే కదా, ఆమె అవతారం వేరే ఉంటుంది. తెలంగాణ తల్లి తెలంగాణ ఆడబడుచులా ఉండాలి అన్నది మా ప్రయత్నం. మా పార్టీ నిర్ణయం తీసుకుంది. వ్యతిరేకత అయితే వస్తుంది కదా. ఇప్పుడు అనడానికి ఏముంది? అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రతిదాన్ని వ్యతిరేకత అనుకుంటే ఎట్లాగా? అలాగనుకుంటే ఎట్లాగవుతుంది? ఎట్లాగవుతుందండి? ఒక స్ట్రక్చరు చాలా జనరల్. చాలా మంది మరి చాలా కామెంట్స్ కూడా, నేనే వెళ్ళాను ఆ ఓపెనింగ్కి వెళ్ళాను, చక్కగా సీఎం గారు పక్కనే ఉండి ఓపెనింగ్ చూశాను, నాకు మంచిగా అనిపించింది. చూడంగానే షాక్ అయ్యా. నాకు అట్లా అనిపించింది. అంటే మీరు అనొచ్చు, మీరు సేమ్ పార్టీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏదైనా వాళ్ళు చేసేది కూడా మేము అప్రిషియేట్ చేస్తాము. వాళ్ళు గవర్నమెంట్లో చేస్తే అది బాగా చేశారు, ఇది బాగా చేయలేదు. ఇంకా ప్రతిదాన్ని వాళ్ళకి అనడానికి వేరే ఏం లేవు. రేవంత్ అన్న అన్ని చేసుకుంటూ పోతున్నారు. ఏం చేశారు అనేది చాలా, అంటే ఇది చాలా కీలకం. ఎందుకంటే వచ్చిన సంవత్సరం 15 నెలలు అవుతా ఉంది. అసలు ఏది చక్కగా జరిగింది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. వచ్చిన సంవత్సరం దాటిపోయిందని మీరు అంటున్నారు కదా. వచ్చిన 15 రోజుల నుంచే మొదలు పెట్టారు. మరి 15 రోజుల్లో ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా కరెక్ట్ గా జరగట్లేదు అనేది ప్రజల వాదన. ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకోవటం అంటే కొంచెం టైం ఇవ్వాలండి. వాళ్ళు 10 ఏళ్ళు మొత్తం అంతా ఖాళీ చేసి పెట్టారు. మొత్తం అప్పులు ఇది మీదేసేసారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచి? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చెయ్యదు. కొన్ని వాళ్ళ రాష్ట్రాలకి సపోర్ట్, ఇప్పుడు బీజేపీ ఉన్న రాష్ట్రాలకి సపోర్ట్ చేస్తారు. కానీ ఉన్నదంతా చాలా తెలివిగా చాలా ఇదిగా బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంత ఈజీ కాదు. వాళ్ళు మొత్తము ఏముంది? బడ్జెట్ ఎక్కడుంది? డబ్బులు ఎక్కడున్నాయి? వడ్డీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అన్ని వేల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రం మీద పడేస్తే ప్రతి ఒక్కళ్ళ మీద ఎంతంత బడ్డెన్ పడింది. అవన్నీ ఇచ్చారు హామీలు. ఇప్పుడు అలాగంటే బస్సుది కూడా చేయకుండా ఉండాలి కదా. బస్సు చేశారు, ఒక్కొక్కటి మొన్న రైతులకు వేశారు, ఇంకొకటి ఇలా ఒక్కొక్కటి వస్తాయి. 3 నెలలకి 6 నెలలకి ఇంప్రూవైజేషన్ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు వాటిని చాలా చురుగ్గా చేసుకొస్తున్నారు. లేదు కాదు ప్రతిదాన్ని, లేదు కాదు ప్రతిదాన్ని రేవంత్, చిన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి దింపేయాలి. రేవంత్ రెడ్డి ఏంటి ఇవది? అది తప్పు కదా. మరి కేటీఆర్ అంటుంది కదా, చేతగాని ముఖ్యమంత్రి ఉంటే ఇంతే ఉంటుంది. అలాగని అప్పుడు కూడా కేసీఆర్ వచ్చిన కొత్తలో కూడా అట్లానే అన్నారుగా, ఈయనకేం తెలీదు, ఈయన ఏం చేయట్లేదు. ఈయన ఎన్ని చోట్ల తిరుగుతున్నాడండి? ఆయన ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటకు వచ్చేవాడా? బాయ్ చెప్తా నేనే ఉంటా. సెక్రటరియట్కి ఎన్నిసార్లు వచ్చాడు? కొత్తగా కట్టక ముందు రాలేదు, కట్టినాక ఎన్నిసార్లు వచ్చాడా? ఓపెనింగ్కో దానికో లేకపోతే దాని స్ట్రక్చర్ చూడడానికో వచ్చారు. మరి ఆయన ఎందుకు నీకెందుకు ఎక్కడి నుంచి చేస్తే? అసలు నువ్వు ప్రజల్లోనే ఉండవు.
నువ్వు ఎట్లాగా నువ్వు అంటావు వేరే గవర్నమెంట్ని కానీ వేరే సీఎంని కానీ అంటే ఊరికి ఏదో ఒకటి అనాలని అనడం అనేది అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటావు? ఏం పని?